జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్లో పాకిస్తాన్ అనుకూల పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఆ దేశంపై అక్కడి నాయకులకు ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఇక్కడి హస్తం పార్టీ నాయకులకు మాత్రం అమితమైన ప్రేమ. ఎన్నికల్లో గెలిస్తే భారత్ మాతాకి జై అనలేకపోయినా పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా ఇవ్వగలరు. అదెవరో చిన్నపాటి నాయకులు అనడం కాదు, పార్టీలో పదవులు అనుభవిస్తున్న నేతలు ఈ వ్యాఖ్యానాలు చేయగలరు. ఏకంగా చట్టసభల్లోనూ ఈ వ్యాఖ్యలు అంటూ ఉంటే అసలు ఇది భారతదేశమేనా అనే సందేహం రాకమానదు. కేవలం పాకిస్తాన్ అనుకూలతే కాదు, హిందూ ధర్మంపై నరాన విషం నింపుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా బయటపెడుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఎందుకు చేస్తోంది అనే విషయం ఒక్కసారి ఆలోచిస్తే దాని దుర్బుద్ధి అర్థమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో. ఇక ఈ 3 రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పరంగా కర్ణాటక అతిపెద్ద రాష్ట్రం. అందుకే ఆ రాష్ట్రాన్ని హస్తం పార్టీ కేస్ స్టడీగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తాము దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయాన్ని ఆ రాష్ట్రంలో చేసి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో హస్తం పార్టీ చేస్తున్న దుర్మార్గాలు ఒక్కసారి పరిశీలిద్దాం. తాజాగా కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసిన విషయం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ నుంచి సయ్యద్ నాజిర్ హుసేన్ విజయం సాధించారు. దీంతో విధానసౌధలో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నాసిర్ సాబ్ జిందాబాద్ అంటూ కొంతమంది నినాదాలు చేస్తూ ఉంటే మధ్యలో నుంచి ఒక వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినదించాడు. దీంతో వివాదం చెలరేగింది. బీజేపీ దీన్ని ఖండించింది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఇచ్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ సంఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని కోరింది. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలంటూ వైరల్ అవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని, దానిపై విచారణ జరుగుతోందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. దీనిపై వివాదం చెలరేగుతుండగానే ఇది కర్ణాటక విధానసౌధకు చేరుకుంది. తాజాగా ఆ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కౌన్సిల్లో ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ దీనిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బీజేపీకి మాత్రమే శత్రుదేశమని, కాంగ్రెస్కు అది పొరుగుదేశం మాత్రమే అని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఇది వివాదాస్పదమైంది. కర్ణాటక కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో విపరీత పోకడలకు పోతోంది. ఫక్తు పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పడితే ఎలా ఉంటుందో సరిగ్గా అటువంటి విధానాలే అనుసరిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్రంలో ఏకంగా జిజియా పన్ను విధించేంత పని చేసింది. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం తన ఆదాయంలో 10% పన్ను కట్టాలన్నది ఈ బిల్లు సారాంశం. దీన్ని కామన్ గుడ్ ఫండ్ అనే పేరుతో ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తారట. ప్రజలు అంటే ఎవరైనా కావచ్చు, ఏ మతం వారైనా కావచ్చు. అంటే దేవాలయాల నుంచి వచ్చే సొమ్మును ఇతర మతాలకు ఉపయోగించినా ఏమీ మాట్లాడకూడదు. ఒకానొకప్పుడు ఔరంగజేబు ఇటువంటి పన్నులు విధించేవాడు. హిందువులు ముస్లింల రాజ్యంలో నివసిస్తున్నందుకు, అక్కడి పాలనలో జీవిస్తున్నందుకు పన్ను కట్టడానికి జిజియా పన్ను విధించాడు. సరిగ్గా అదే తరహా పన్ను ఇప్పుడు కర్ణాటకలో అమలయ్యేది. హిందువులు తమ దేవాలయాల అభివృద్ధి కోసం ఇచ్చుకునే విరాళాల్లో 10% ప్రభుత్వాలకు ఇచ్చుకోవాలన్నమాట. అయితే ఈ బిల్లు చట్టరూపం అయితే దాల్చలేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ మెజార్టీ ఉన్నందుకు బిల్లు పాస్ అయినా కౌన్సిల్లో బీజేపీ మెజార్టీ ఉండడంతో బిల్లు వీగిపోయింది. అయితే ఈ సౌలభ్యం కేవలం హిందువులకు మాత్రమే. ముస్లింలకు డబ్బులు అడక్కపోగా వారికి ప్రభుత్వం తరఫున నిధులను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఏకంగా రాష్ట్ర బడ్జెట్లోనే నిధులు కేటాయించింది. వక్ఫ్ భూములను కాపాడుకోవడానికి వాటి చుట్టూ గోడల నిర్మాణం కోసం ఏకంగా 100 కోట్ల కేటాయింపునకు కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన ఆమోదం తెలిపింది. మౌల్వీలు, ముతవల్లీలకు వర్క్షాప్లు, మంగళూరులో హజ్ భవన్కు 10 కోట్లు కేటాయించింది. అయితే ముస్లింల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ కేవలం వారి మతానికి చెందిన ఆస్తులు కాపాడటానికి ప్రజలు పన్నులు కట్టిన నిధులను ఉపయోగించడం వల్లే ఈ సమస్య వస్తోంది. ఓవైపు హిందువులకు ఏ మేలు చేయకపోయినా వారి నుంచి డబ్బులు తీసుకోవడం, మరో వర్గానికి మాత్రం తాయిలాలు ప్రకటించడం చూస్తూ ఉంటే కర్ణాటకలో ఉన్నది ప్రజాస్వామ్య పాలన లేక ఔరంగజేబు పాలన అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అయితే అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో దీనికి 10 ఎక్కువ చేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో మోదీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే మరోసారి సనాతన ధర్మ పాలన వస్తుందని విమర్శించారు. అంటే దేశంలో సనాతన ధర్మ పాలన కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అన్నమాట. ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే మాట రామరాజ్యం. దేశంలో నాడు రాముడు పరిపాలించినట్టు ఎవరూ పరిపాలించలేదు. అందుకే ఏ నాయకుడు ఓట్లు అడిగినా
రామరాజ్యాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తాడు. కానీ కాంగ్రెస్ మాత్రం సనాతన ధర్మాన్ని కూల్చేయాలి అంటుంది. అయితే హస్తం పార్టీకి సనాతన ధర్మంపై ఇష్టం లేదు, కానీ ఒక రాజుపై మాత్రం అమితమైన ప్రేమ. అతనే టిప్పు సుల్తాన్. కర్ణాటక కేంద్రంగా పరిపాలించిన టిప్పు సుల్తాన్ చెయ్యని ఘోరాలంటూ లేవు. హిందూ దేవాలయాలే టార్గెట్గా దాడులు చేసిన క్రూరుడు. మతం మారుతారా చస్తారా అంటూ తన కత్తితో వేల మందిని ఊచకోత కోసిన దుర్మార్గుడు. కర్ణాటకలోని మేల్కోటే గ్రామం చరిత్ర గురించి తెలుసుకుంటే టిప్పు దుర్మార్గాలు ఎటువంటివో అర్థమవుతాయి. ఆ గ్రామంలో టిప్పు కాలం నుంచి ఇప్పటి వరకు దీపావళి జరుపుకోరు. అప్పటి వరకు ఎంతో ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్న ప్రజలు ఉన్నపళంగా మానుకోవడానికి కారణమేంటో తెలుసా? సరిగ్గా దీపావళి రోజున మేల్కోటే గ్రామంలో చెలువ నారాయణ స్వామి దేవాలయంలో రక్తపాతం సృష్టించాడు టిప్పు సుల్తాన్. పండుగ రోజుని కూడా చూడకుండా ప్రజలందరినీ మతం మార్చాలని బయలుదేరాడు. తన సైన్యంతో ఆ గ్రామంలో 800 మంది మాండ్య బ్రాహ్మణులను ఊచకోత కోశాడు. దానికి గుర్తుగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు. అంతటి దుర్మార్గుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం వేనోళ్లా పొగుడుతుంది. టిప్పు జయంతి అధికారికంగా జరుపుతుంది. ఏకంగా రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ శకటంపైనే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటే ఆ దుర్మార్గుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నెత్తికెత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఏడాది జనవరిలో మాండ్యా జిల్లాలోని కెరగోడు గ్రామంలో స్థానికులు చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ధ్వజాన్ని సైతం కాంగ్రెస్ తొలగించింది. గ్రామస్తులంతా స్వతహాగా చందాలు వేసుకుని ప్రభుత్వం దగ్గర ముందస్తు అనుమతి తీసుకుని మరీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం దీన్ని తొలగించేసింది. సెక్యులర్ దేశంలో ఇటువంటి జెండాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. అయితే అదే కాంగ్రెస్ ఓ వర్గానికి 100 కోట్లు అప్పనంగా ధారబోస్తుంటే సెక్యులరిజం గుర్తుకు రాలేదా మరి అని పలువురు ప్రశ్నించారు. అయితే హస్తం పార్టీ ఇదంతా ఒక వర్గాన్ని బుజ్జగించేందుకే చేస్తోందనడంలో ఏమాత్రం సందేహమైతే లేదు. కానీ కాంగ్రెస్ ఇంత ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నా గమనించకుండా కళ్ళు మూసుకున్న వారితోనే అతిపెద్ద సమస్య వచ్చి పడింది. వారు ఎప్పుడు మేల్కుంటారో ఏమో తెలియాలంటే ఇంకెన్ని ఘటనలు జరగాలో మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.